సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 5,000 మెట్రిక్ టన్నుల 2 గోదాములో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు సంబంధించిన వరి ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఒక గోదాంలో దాదాపు పూర్తిగా నిండిందని, ఇంకో గోదాంలో ఉన్న గన్ని బ్యాగులను వేరొక గోదాంలోకి తరలించి అందులో కూడా ధాన్యాన్ని దిగుమతి చేయాలని సూచించారు. హుస్నాబాద్ ఏఎంసీలలో పనిచేసే హమాలీలు ఇందులో మాత్రమే పనిచేయాలని, బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డిని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్లో సన్నవడ్లను పండించాలని, సన్నవడ్లకు బోనస్తో పాటు మన జిల్లాలో పండించిన బియ్యం జిల్లాలోని ప్రజలకు సరిపోతుందని రైతులకు సూచించారు. రేషన్ షాపులలో సన్న బియ్యం సరిపోక వేరే జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు, అందుకే రైతులు సన్న వరి పండించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈయన రాలే మన జిటి ఏమంటానంటే బాబు ఏమంటానంటే ఒక పక్కకు పెట్టేస్తాం మొత్తం ఖాళీ చేయొచ్చు కనుక ఇక్కడ నుంచి మెల్లగా కొంతన్నా మనకి ఇక్కడ లోకల్ దన్నా మనం పెట్టేస్తాం. వాళ్ళ మోనోపోలి ఏంటి పిలిపెట్టిన పక్క నీళ్ళు దించాలంటారు. పక్క జిల్లా నుంచి వాళ్ళ హామాలి వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి అండి. నా జిల్లాలో హామాలి తక్కువ ఉన్నారని నేను బాధపడుతుంటే తీసుకుపోయి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వెళ్తారు, మొత్తం పడతారు కాదు కదా. ఇక్కడ నుంచి ప్యాడీ ఇక్కడ అక్కన పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఇవాళ నుంచి ఇక్కడ నుంచి మిగతా పంపించి పక్కన మిల్లు పంపించదు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు దించనివ్వండి, వాళ్ళకి వేరే మిల్లు అటాక్ చేద్దాము. మొత్తం ఇక్కడ ఎట్లయితే హుస్నాబాద్ ఇక్కడ ఏఎంసీ ఇచ్చామో అలానే ఇంక అక్కడి నుంచి పెట్టించి ఇక్కడ తెప్పించాయి, ఇమీడియట్గా తెప్పించాయి. హుస్నాబాద్ దానిలోకి వెళ్ళిపోయి అక్కడి పేరు లారీలేమో బయటకు వెళ్తాయి, ట్రాక్టర్ మాత్రం ఓకేనా. నమస్తే మేడం, మాకు రైతులకు బాగా బయట అమ్మ మా దగ్గర లేవమ్మా. మా ప్యాడీకి అయితే ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. ఓకేనా ఎవరు బోర్డు జిల్లా మొత్తానికి సంబంధించి కాబట్టి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇలా నిర్ణయం తీసుకుంటే అలా సహకరించాలి అసలు. ఓకే కదా, పని మొదలుపెట్టి పని మొదలుపెట్టి ఓకేనా. ఎవరు ధర్నా చేసి ఇబ్బంది పెట్టబాకండి. మాకు ఎవరికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం మక్కలకి బంగ్లాదేశ్ నుంచి రావాలి, జరుగు రావాలి. జరుగు బంగ్లాదేశ్కి మనకి గొడవ అవుతుంది, రాదు. అందుకని